సంతోషం. ఈ సాయంకాలము కొన్ని విషయాలు దేవుడు నన్ను బలపరుస్తూ మరి ఎంతవరకు నాకు తోడుగుండి నాకు నేర్పించిన కొన్ని విషయాల్ని మీ ముందు పెడతా. అంతే, ఎక్కువ కాదు, కొన్ని విషయాల్ని. మనమందరం కూడా ఎంత ప్రయాసపడినా, ఎంత ప్రార్థనలు చేసినా, ఎన్ని మీటింగ్స్ పెట్టినా, లాస్ట్ 3 days అద్భుతమైన మీటింగ్స్ జరిగినాయి, మీటింగ్స్ పెట్టినా, ఎంత ఖర్చు పెట్టినా, ఏం చేసినా ఎండ్ ఆఫ్ ద డే మన గోల్ ఏంటంటే ప్రభు ఎద్దకు చేరుకోవడం. ఆయన దగ్గరికి వేసుకునే బాట ఎక్కడ కూడా అరమరిక లేకుండా, ఎత్తుపల్లాలు లేకుండా, పొదలు తుప్పలు లేకుండా క్లియర్గా ప్రభు దగ్గరికి వెళ్ళిపోవడానికి ఈ జీవన పోరాటంలో పోరాడుతూనే దేవుడు మనకిచ్చినటువంటి ఒక మంచి పిలుపులో ఆయన తట్టు ఒక బాట వేసుకుంటూ ప్రయాణం చేయడమే. సంఘాలుగా కట్టబడేది కూడా అందుకోసమే. ఒక దైవజనుడిని, ఒక కాపరిగా సంఘానికి దేవుడు ఏర్పాటు చేసింది కూడా అందుకోసమే. దైవజనుడు సమస్తాన్ని విడిచిపెట్టి వచ్చి సంఘం అన్ని ముఖాలని దేవుడి తట్టు తిప్పడానికి ప్రయాసపడేది కూడా అందుకోసమే. సో ఫైనల్గా ఎండ్ ఆఫ్ ది డే మన గోల్ ఏంటంటే ప్రభు యొద్దకి చేరుకోవడమే. ఆయన రాకడ అతి సమీపంగా ఉంది. ఆమేన్. మీకు తెలుస్తుందా ఆయన రాకడ సమీపంగా ఉందని ఎంతమంది చెప్పగలుగుతారు? ఇక్కడ ఏమన్నా నాకు ఒక 2-3 మాటలు సమీపంగా ఉందని నా భార్య తప్ప, ఆల్రెడీ వాక్యాలు వినేసి ఉంది కాబట్టి నా భార్య తప్ప మీలో ఎవరైనా ఈ కారణాలు బట్టి సమీపంగా ఉందని నేను చెప్పగలను. ఏమండి? పాపం పెరిగిపోయింది, ఇంకా ఏమండి రాజ్యాల మీదకి రాజ్యాలు. ఓకే, చెప్పండి. అన్నీ ఇటేనా? ఇటు లేవా? రైట్, దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మంచిది. 24వ అధ్యాయము మత్తయి సువార్త చెప్పబడుతున్నటువంటి తీకండి అందులో చెప్పబడుతున్న సూచనలన్నీ మనకు కనిపిస్తున్నాయి. ప్రకృతిలో మార్పు వచ్చేసింది. ఏమండి? అన్న చెప్పినట్టు రాజ్యాల మీదకి రాజ్యాలు లేస్తూ ఉంటున్నాయి. యుద్ధ సమాచారాలు మనం వింటున్నాం, ఇంకా అనుభవించట్లేదేమో. కరువులు కొన్ని దేశాల్లో మట్టిని ఆహారంగా రొట్టెలాగా మార్చుకుని తింటున్న కొన్ని నల్ల జాతీయుల దేశాలు కూడా ఉన్నాయి. అంత మాత్రమే కాదు, ఆస్తుల కొరకు ధనదాహం పెరిగిపోయి కుటుంబాల్లో ప్రేమ తగ్గిపోయి కానీ టోటల్గా ఎండిపోయి అని చెప్పాలి, ఎండిపోయి చాలా రకాలైనటువంటి సూచనలు మనకు కనిపిస్తున్నాయి. ఎంత ఘోరం అంటే అంత ఘోరం. యోనాన్న చెప్పినట్టు పాపం పేటరిగిపోయి, కామతత్వం పెరిగిపోయి, స్వార్థం పెరిగిపోయి, ఇంత ఘోరమైనటువంటి పరిస్థితుల్లో లోకం ఉంటే, ఇంకొక వైపు దేవుని రాకడ కొరకే సిద్ధపడుతున్న వధువు సంఘము కూడా సిద్ధపరచబడుతోంది. ప్రకటన గ్రంథంలో అంటాడు, ప్రవచన కాలము కడు సమీపమాయిందట. ఆ ప్రవచన కాలము సమీపించినప్పుడట అన్యాయస్తుడిగానే ఇంకా పేటరిగిపోతాడు. వీడికి మారు మనసు పొందే అవకాశం లేదు. ఇక డోర్స్ క్లోజ్ చేయబడ్డాయి. ఇప్పుడు ప్రజెంట్ డోర్స్ క్లోజ్ చేయబడ్డాయి. ఇది సంఘం తెలుసుకోవాలి. మరి ఏం జరుగుతుంది ఇప్పుడంటే, మనుషులు ఏ కేటగిరీలో ఉన్నారో ఆ కేటగిరీలో వాళ్ళు అభివృద్ధి అయిపోతూ వెళ్ళిపోతుంటారు. ఒకవేళ నువ్వు అన్యాయస్తుడు అయితే నీలో అన్యాయాన్ని అడ్డుకునే శక్తి అవ్వడకుండదు, పెరిగిపోతూనే ఉంటుంది. ఎందుకంటే దానికి కూడా ఫుల్ పర్మిషన్స్ వచ్చేస్తాయి. అనీతి ఉంటే, అక్రమం ఉంటే, స్వార్థం ఉంటే, ద్వేషం ఉంటే, ధనాపేక్ష ఉంటే, కామతత్వం ఉంటే, ఇక దేవునికి అయిష్టమైన గుణాలు నీళ్ళు ఎన్నున్నా అన్నిటికీ కూడా అవి అమాంతంగా, ఈ కాలంలో పిల్లలు అమాంతంగా పెరిగిపోతున్నారు చూసారా? అలాగే ఇవన్నీ కూడా పెరిగిపోతుంటాయి. సేమ్ టైం దానికి ఆపోజిట్గా దేవుని బిడ్డలలో ఉన్నటువంటి పరిశుద్ధత కూడా పెరగడానికి అంతే ప్రత్యక్షతతో కూడినటువంటి వాక్యం రిలీజ్ అయ్యే టైం కూడా ఇదే.
ఎందుకంటే అంత్య దినాల్లో నా ఆత్మను బహు విస్తారంగా కృమ్మరిస్తానంటున్నాడు. సంఘానికి ఎంత జ్ఞానాన్ని దేవుడు అందిస్తాడో లోకానికి అంతే అంధత్వం కూడా ఉంటుంది. నిన్ను వాళ్ళు అర్థం చేసుకోరు, ఎప్పటికి కూడా నిన్ను వాళ్ళు అర్థం చేసుకోరు, ఎందుకంటే వాళ్ళు అందులో డెవలప్ అయ్యేటోరు. కానీ సంగమా, ఈరోజు మరి యవనస్తులు ఎక్కువగా ఉన్నారు, సంగమా నీవు డెవలప్ అవ్వాల్సినటువంటి ప్లేస్లో దేవుడు నిన్ను పెట్టాడు, అందులో నువ్వు డెవలప్ అవుతున్నావా అనేటువంటిది ఇక్కడ క్వశ్చన్. మాకు తెలిసినటువంటి ఒక ఫ్యామిలీ ఎప్పుడు కూడా ఏం చేస్తుందంటే సంవత్సరానికి 2 బర్త్డేలు చేసుకుంటుంది. ఒకరికి 2 బర్త్డేలు ఏంటండి అని అనుకుంటారు. పుట్టినరోజు ఒకటి, బాప్తిజం రోజు ఒకటి బర్త్డేలు చేసుకుంటూ ఉంటారు. నీ పుట్టినరోజు నీ ఏజ్ని బాగానే చూపిస్తుంది, నువ్వు ఎదిగిన విధానాన్ని, నీ ఏజ్ని, నీ శరీరంలో మార్పుని, ఎముకల్లో మార్పుని, మాటలో మార్పుని. ఏమండి, ఒకప్పుడు నాకు అద్దాలు లేవు, ఇప్పుడు అద్దాలు తీసేస్తే ఏం కనపడదు. ఈ విధమైన మార్పుని చూపిస్తుంది. కానీ ఈ 2వ బర్త్డే ఏదైతే ఉందో, బాప్టిజం అనేటువంటి బర్త్డే ఏదైతే ఉందో, ఆ బర్త్డే ఏదైనా మార్పు చూపిస్తుందా? మనకు బాప్టిజం డే గుర్తుంది కదండి. ఆ డే మన లోపల ఏదైనా మార్పు చూపిస్తుందా? నువ్వెంత ఎదిగావు చూపిస్తుందా అండి? ఈ బర్త్డేకి మార్పు కనబడుతుంది కదా. ఎంత రంగు వేసినా రంగు జరిగిపోతే ఆ తెల్ల వెంట్రుక బయటకు వచ్చి ఒకటి అలా వేలబడుతుంటుంది. మళ్ళీ ఎమ్మటి ఇమ్మీడియట్గా అలర్ట్ అయిపోయి మనం, అమ్మో వైట్ హెయిర్ కనిపిస్తుంది, అర్జెంటుగా దీనికి కోటింగ్ వేసేయాలి, మేకప్ వేసేయాలని ప్రయాసపడుతున్నాం. కానీ దేవుని వాక్యము మనలోనికి వచ్చి మనల్ని పరిశీలించి పరిశోధించి మనల్ని వెలికి తీసి నీ లోపల ఈ నల్లమచ్చలు ఉన్నాయి అని చెప్పినప్పుడు దానికి అవసరమైన తెల్లదనాన్ని పూసుకోవడానికి, పరిశుద్ధత అనేటువంటి ఆ తెలుపుని, లేదంటే ఆ పరిశుద్ధమైన దేవునికి ఇష్టమైనటువంటి ఆ కలర్లోకి నీ స్పిరిట్ని చేంజ్ చేసుకోవడానికి ఏమన్నా ఈ బాప్టిజం అనే సెకండ్ బర్త్డే ఉపయోగపడుతుందా అనేటువంటిది గమనిస్తే ప్రజెంట్ సినారీలో అది లేదు. కొన్నిటికి ప్రాక్టీస్ పెరిగిపోయింది, మనకి సింగింగ్ కాంపిటీషన్స్ పెరిగిపోయినాయి, ప్రీచింగ్ కాంపిటీషన్స్ పెరిగిపోయినాయి, ఇక చాలా చాలా కాంపిటీషన్స్ పెరిగిపోయినాయి. సో ఒకటి మనం గమనించాల్సింది ఏంటంటే దేవుడు సంఘం నుంచి ఏం కోరుకుంటున్నాడు, సంఘం అంటే తన బిడ్డల నుంచి ఏం కోరుకుంటున్నాడు. లోకము ఒక పక్క ఎలాగుంది అనేది మాట్లాడుకున్నాం. మరి ఇంకొక పక్క అంటే దేవుని పక్షముగా ఉండాల్సినటువంటి వారు ఎలా ఉంటున్నారు అనేటువంటి విషయాలు ఇక్కడ మనం ఒకసారి జ్ఞాపకం చేసుకుంటే, కొన్ని విషయాలని చాలా సింపుల్గానే మనకు ఎప్పుడు తెలిసిన మాటలే ఈరోజు జస్ట్ మనం మాట్లాడుకుందాం. దానికి ఓపెన్ చేయడానికి ఒక బేస్ వర్డ్ ఏంటంటే ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము మొదటి మాటే. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము మొదటి మాట ఇలా అంటున్నాడు, కావున మీరు ప్రియులైన పిల్లల వలె దేవుని పోలి నడుచుకొనడి. అంతే. కావున మీరు ప్రియులైన పిల్లల వలె, పిల్లలు ఉంటారు, ప్రియులైన పిల్లలు కూడా ఉంటారు. అవునండి, ఉంటారా లేరా? పిల్లలు ఉంటారు, ప్రియులైన పిల్లలు కూడా ఉంటారు. వాక్యం మనకి ఏం చూపిస్తుంది? పిల్లల్లా ఉండమని చూపిస్తుందా? ప్రియులైన పిల్లల్లాగా ఉండమని చూపిస్తుందా? ప్రియులైన పిల్లల వలె ఉండాలి అంటాడు. ఒక పక్కకు పెరుగుతున్నటువంటి ఒక గుంపు పవిత్రతలోను, పరిశుద్ధతలోను, యథార్థతలోను, దేవుని నీతిలోను, దేవుని వాక్యములోను, దేవుని యొక్క పోలికలోను పెరగవలసినటువంటి బిడ్డలు అలా ఒకవేళ పెరిగితే వారు ఉంటారట ప్రియులైన పిల్లల వలె ఉంటారట. హల్లెలూయా. ప్రియులైనటువంటి పిల్లలుగా లేకుండా కేవలము పిల్లలుగా ఉంటే ఆ తల్లిదండ్రులకి మనసు క్షోభిస్తూ ఉంటుంది. శ్రమే, పిల్లలే కానీ ప్రియులైన పిల్లలు కారు. మన పిల్లలు మనకి ప్రియులైన పిల్లలైనప్పుడు మనకి ఎంత సంతోషమో, కేవలము పిల్లలుగా ఉండటం వలన మనకి ఎంత విచారమో, దేవుని ఎదుట మనము కూడా అంతే రిజల్ట్ ఇవ్వగలుగుతామేమో. సో ప్రియులైన పిల్లలుగా ఉండడానికి దేవుడు మనల్ని పిలిచాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక.
ఎప్పుడు ప్రియుడైనటువంటి పిల్లలుగా మనము ఉండగలుగుతాము అంటే మనందరికీ తెలిసినటువంటి మాట. ఈరోజు అంటే వాస్తవానికి వేరే వర్డ్ తీసుకున్నాను, కానీ కొంచెం యవనస్తులు ఉన్నారు కాబట్టి నిద్రపోకుండా వినండి. నేను ఉద్యోగ ప్రసంగికుడిని కాదు, నా ధోరణి ఇలాగే ఉంటుంది, కొంచెం ఉద్యోగ ప్రసంగికుడిని ఏం కాదు. కాబట్టి మీకు నిద్రలు రాకుండా కాపాడుకోండి, నేను తొందరగా ముగిస్తాను. సో మనము ప్రియులైన పిల్లలుగా ఉండాలంటే మనకి అందరికీ తెలిసినటువంటి ఒక చక్కటి మాట సామెతల గ్రంథము 3వ అధ్యాయంలో ఉంటుంది. తీసిన యవనస్తులు ఎవరైనా చదవండి. ఎప్పటికీ నేను ఈ మందిరానికి వచ్చి ఇప్పటిదాకా చూసినటువంటి వాళ్ళలో యవనస్తుడిగా ఆ యోనా గారు వయసు పెరగకుండా అలాగే ఉండిపోతూ ఉంటాడు. మేము కూడా ఎదిగేమని చెప్పడానికి పిల్లలు మీలో ఎవరైనా ట్రై చేయండి. పక్కకు చూసుకుంటున్నారంటే, నా కుమారుడా నా ఉపదేశమును మరువకుము, నా ఆజ్ఞలను హృదయపూర్వకముగా గైకొనుము, అవి దీర్ఘాయువును సుఖజీవముతో గడుచు సంవత్సరములను, చివరికి ఏమంటున్నాడు, శాంతిని కూడా కలుగ చేయును, నీకు కలుగ చేయును. ప్రియులైనటువంటి పిల్లలందరికీ కూడా దేవుడు సిద్ధపరిచినవి ఇవి. ఏం సిద్ధపరిచాడట? దీర్ఘాయువు, సుఖజీవము, శాంతి. దీర్ఘాయువు, చెప్పండి చెప్పండి, దీర్ఘాయువు, సుఖజీవము, శాంతి అంటే హృదయంలో నెమ్మది. దావీదు అంటాడు కదా 23వ కీర్తనలో, ఏమంటాడు? యెహోవా నా కాపరి, నాకు లేమి కలుగదు, పచ్చిక గల చోట్ల ఆయన నన్ను పరుండ చేయును, శాంతికరమైన జలముల యొద్ద. ఈ భయం ఏముండదు, హ్యాపీగా, ఏ భయము నాకు లేనే లేదుగా. ఆమేన్. ఎవరికి ఉంటుంది? పాట సూపర్ పాడాం పాట. నిజమా? మనకి ఏదైనా చిన్న కష్టం కనగానే మోకరించి ప్రార్థన చేద్దాం. లేదంటే ఒక మనకు దైవజనుడు కాపరి ఉన్నాడు, వెళ్ళి అక్కడ ఒక సలహా తీసుకుందాం, ప్రార్థన చేయించుకుందాం. ఒకానొకప్పుడండి మన ఇంట్లో ఒక బర్త్డే జరిగిన, ఏ చిన్న ఇన్సిడెంట్ జరిగినా ఫస్ట్ వాళ్ళు లేవడం రాత్రి పడుకునేటప్పుడు అనుకుంటారట, ఉదయం లేవంగానే పాస్టర్ గారి దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేయించుకోవాలి. లేదంటే ఒక శ్రమ వస్తే రాత్రి అనుకుంటారట, తెల్లవారంగానే దైవజనుడి దగ్గరికి వెళ్ళిపోయి ఒక మంచి ప్రార్థన సహాయము లేదా సలహా తీసుకోవాలి కదా. ఇప్పుడు అలా కాదు. ఇప్పుడు టోటల్ చేంజ్ అయిపోయింది. కానీ మందిరంలోకి రాగానే మనం పాడేది ఏంటో తెలుసా? ఇవన్నీ పాడతాం. రీసెంట్గా ఇంకో పాట వచ్చింది, అది కాదంట, దానికి ముందు ఓ పాట ఈ మధ్యకాలంలో ఇంకోటి ఫేమస్ అయింది, నువ్వే నా ప్రాణాధారము, నీతో ఉంటే జీవితం. అన్ని అబద్ధాలే. మణికొండ పరిచర్యలో ఒక అమ్మాయి పాట పాడుతుంటే నా బిడ్డ చూసి నేర్చుకుని, డాడీ ఈ పాట నేను పాడతాను ఈ వారం అంది. అబద్ధాలు చెప్పొద్దన్నా. లేదు డాడీ పాడతాను అన్న. అబద్ధాలు చెప్పొద్దన్నా. చూడు డాడీ నేను ఈ వారం పాడతానన్నా. అదే అబద్ధాలు చెప్పొద్దన్నా. అంటే ఏంటనండి, దేవునితో ఉంటావా నువ్వు అన్న. సమస్య వస్తే దేవుణ్ణి వెతుకుతావా నువ్వు? దేవుడు ఏం చెప్పాడో ఆలకిస్తావా నువ్వు? దేవునికి ప్రియమైన బిడ్డగా ఉంటావా నువ్వు? లేవడమే బద్ధకం. శ్రమ వస్తే, కష్టం వస్తే, అవసరం వస్తే డాడీ మమ్మీ తప్ప యేసయ్యా అనేటువంటి అలవాటు ఇంకా రాలేదు. పాట మాత్రం నేర్చుకుని పాడేస్తాం. అప్పుడెప్పుడు ఇంకొక పాట ఉండేదండి, కళ్ళల్లో కన్నీళ్ళు. అసలు కళ్ళు అంటే ఏంటో, కన్నీళ్ళు అంటే ఏంటో, గూడంటే ఏంటో తెలియని వాళ్ళు ఈ పాట పాడుతుంటారు స్టేజ్ల దగ్గర నిలబడి. వీళ్ళంతా మళ్ళీ యంగ్ బ్యాచే. దేవునికి స్తోత్రం కలుగును గాక. నేను అందుకోసం స్టార్టింగ్ ఓ మాట మాట్లాడాను, అక్షరము చంపును, ఆత్మ జీవింపచేయును. హల్లెలూయా.
దేవునికి స్తోత్రం. మనం అందరం ఎవరో తెలుసా? ఆత్మలో ఎదగాల్సినటువంటి వారు. నువ్వు ఏం చేసినా చేయకపోయినా నీ శరీరం ఎదుగుతూనే ఉంటుంది, దాని టైంకి, దాని వయసుకి, దాని హైట్కి. కానీ నువ్వు చేస్తేనే ఎదిగేది నీ ఆత్మ. హల్లెలూయా. నువ్వు ప్రార్థిస్తేనే ఎదిగేది నీ ఆత్మ. నువ్వు ధ్యానిస్తేనే ఎదిగేది నీ ఆత్మ. నువ్వు ప్రయాసపడితేనే ఎదిగేది నీ ఆత్మ. అడుగుడి మీకు ఇవ్వడును, వెదుకుడి మీకు దొరుకును, తట్టుడి మీకు తీయబడును. చాలండి ఇది మాకు. ఈ వాగ్దానం 31st నైట్ మాకు వస్తే హ్యాపీ. అది ఎందుకు? ఏం అడగమన్నాడు, ఇది ఏం తట్టమన్నాడు, ఏం వెదకమన్నాడు, అది మనకు అనవసరం. అడుగుడి మీకు ఇయ్యబడును, ఏది పడితే అది అడుగుదాం. వెదుకుడి మీకు దొరుకును, ఏది పడితే అది వెతుకుదాం. తట్టుడి మీకు తీయబడును, ప్రతిదాన్ని తట్టేద్దాం వెళ్ళి. అడుగు ప్రతివానికి కాదనక ఏమిటండి? అడుగు ప్రతివానికి కాదనక ఆయన ధారాళముగా తన పరిశుద్ధాత్మను అనుగ్రహించును అని ఉంటుంది అక్కడ. అర్థమైందా? మనకంత సెంటెన్స్ చదవడం కష్టం. ఈ సంవత్సరం వాగ్దానాలకి మొత్తం బైబిల్ ఇస్తే తీసుకుంటారా, లేదంటే ఆ చిన్న చిలక దోషం మొక్కిస్తే తీసుకుంటారా? మనకు ఆ చిలక జోస్యమే చాలు. బైబిల్ అంతా వాగ్దానాలే, బైబిల్ అంతా వార్నింగ్సే. అవి మనకొద్దు, జస్ట్ ఆ బిట్ ఒకటే. దేవునికి స్తోత్రం కలగను గాక. అంటే ఒకటండి, మన యొక్క రూట్స్ని, మన యొక్క స్పిరిచువల్గా గ్రో అయ్యేటువంటి రూట్స్ ఏవైతే ఉన్నాయో, ఈ రూట్స్ని మనమే కొలాప్స్ చేసుకుంటూ ఉంటున్నాం. లోకంతో మన స్పిరిచువల్గా మనము, నేను ఆత్మీయుడిని, నేను ఆత్మీయురాలని లోకానికి చెబుతూనే, ఓ లోకమా నీవు లేకపోతే నేను బ్రతకలేను అనేటువంటి ఇంకొక ఇంటిమేషన్ లోకానికి ఇస్తూ ఉంటుంటాం మనం. అవునా కదా? ఎప్పుడు నీకు దీర్ఘాయువు, ఎప్పుడు నీకు సుఖజీవము, ఎప్పుడు నీకు శాంతి, ఎప్పుడు నీవు ప్రియమైన పిల్లలుగా, ఓ బిడ్డగా, ఒక కుమారుడిగా నీవు ఉండేది. అంటాడు సామెతల గ్రంథం, అంటాడు, నా కుమారుడా నా ఆజ్ఞలను హృదయపూర్వకముగా ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు. పాస్టర్ గారు అందరికీ చెవులు ఉన్నాయి కదా సార్. చెవి అంటే ఇది కాదు, ఈ డెప్ప కాదు, ఈ పైన ఇది కాదు. వినుట అనేటువంటిది అంటే యాక్షన్లోనికి తీసుకువెళ్ళాలంటాడు. యాక్షన్లోనికి తీసుకువెళ్ళాలి. నా కొడుకు నా కూతురు ఒక చోట కూర్చుంటారు. అమ్మో అనగానే ఆ డాడీ అని పరిగెట్టుకు వస్తుంది. సన్నీ అనగానే అంటాడు అక్కడి నుంచి. ఈ మధ్య ఆడు వాయిస్లో బేస్ ఎక్కువైందిలేండి. అమ్ము అంటే ఆ డాడీ అని వస్తుంది. నేను అమ్మ అని పిలిచి కొంచెం లేట్ అయినా మెల్లగా డాడీ ఎందుకు పిలిచాను, కొద్దిసేపు జస్ట్ కొంచెం అటు ఇటు అయినా వచ్చి డాడీ పిలిచావు అంటది. అంటాడు అక్కడి నుంచి. చెవి గలవాడు వింటే స్పందిస్తాడు, యాక్షన్లోనికి దిగుతాడు. చెవి లేనాడు అంటాడు మాట. దేవుడు నిన్ను నన్ను పిలిచినప్పుడు అనే దగ్గర ఉన్నామా? చిత్తం నీ దాసుడు ఆలకిస్తున్నాడు అనేటువంటి. నా కొడుకు పేరు సమూయేలు అండి. ఆడు బైబిల్లో సమూయేల్లో మారును గాక. హల్లెలూయా. ఆడికి కొంచెం సౌండ్ పెంచాల్సి వస్తుంది. వాడు బేస్ని మించిన బేస్ పెడితే కానీ రాడు. వాడు ఏయ్ అంటే అప్పుడు వస్తాడు. ఇది తేడాగా ఉందని. దేవుడు కూడా తన బిడ్డల విషయంలో ఎలా ఉంటాడు తెలుసా? దేవుని వాక్యం అంట పాల వంటిది, తేనె వంటిది. మాట వినకపోతే వాక్యము సుత్తి వంటిది, కత్తి వంటిది, కర్ర వంటిది కూడా. హల్లెలూయా. అందుకోసమేనేమో ఆయన వాక్యం రెండించగల ఖడ్గమంటాడు. హల్లెలూయా. అంటే మన పిల్లల విషయమే ఎలాగున్నామా? పిల్లలుగా దేవుని విషయంలో మనం అలాగే ఉన్నామా? ప్రియమైన పిల్లలుగా ఉండడానికి మనము ప్రయాసపడుతున్నామా? లేదా లోకమును
మీరు లోకులు పాపులు అని ఒక ముద్ర వేసేసి మనం పరిశుద్ధులము అనేటువంటి ఒక భ్రమలో ఆత్మను ఎదిగింప చేయలేనటువంటి ఒక నిరుత్సాహంలో, లేదంటే ఒక నీరసిల్లిపోయిన ఒక బద్ధకమైన వాతావరణంలో మనల్ని మనం ఉంచేసుకుంటున్నామా? కొన్ని అలవాట్లకి అలవాటు పడిపోయి స్పిరిచువల్గా ఎదగకుండా, ఆత్మీయంగా ఎదగకుండా, దేవునికి ఇష్టలుగా ఎదగకుండా. దేవునికి స్తోత్రం. కొంతమంది ప్రార్థన చేస్తారండి, ప్రజలు ఉంటేనే ప్రార్థన చేస్తారు. కొంతమంది సంఘానికి వస్తారు, వాళ్ళకి సరైనటువంటి సౌలభ్యాలు, అలాగే వారు వచ్చినప్పుడు ఆ సంఘంలో ఎక్కువ మంది కనిపిస్తేనే వస్తూ ఉంటుంటారు. అవునా కదా? సో గమనించండి, దేవుని కొరకు, దేవునికి ప్రియమైనటువంటి పిల్లలుగా ఉండుట కొరకు ప్రయాసపడేది ఎంతమంది ఇందులో? అందుకోసమేనేమో యోహాను గారు అంటాడు, సర్ప సంతానమా, మారు మనసుని గురించి మీకు ఎవడు బోధించాడు? చేట ఆయన చేతిలో ఉంది, చెరగడం ప్రారంభిస్తే పొట్టు వలె ఎగిరిపోతావేమో, జాగ్రత్త. మారు మనసుకు తగిన ఫలము కలిగి జీవించండి అని వార్నింగ్ ఇస్తాడు. ముంచడం అయితే ముంచేస్తారు రండి అంటాడు. చాలామంది అనుకుంటారు బాప్తిజం అనేటువంటి ఒక అనుభవం అయిపోగానే అయిపోయింది అంటే. చాలామంది దీన్ని రక్షణ అంటారు. బాప్తిజం రక్షణ కాదు, బాప్తిజం జస్ట్ డోర్ మాత్రమే. ఈ మందిరంలోకి రావడానికి ఆ డోర్ ఎంత ఇంపార్టెంటో బాప్టిజము అనేటువంటిది నీ లైఫ్లో అంత ఇంపార్టెంట్. బట్ నెక్స్ట్ ఇంకోటి ఉంది, లోనికి వచ్చాక జీవాహారం నీ లోపలికి వెళ్ళాలి. అది రక్షణలోకి నడిపిస్తుంది, అది రక్షణలో నిలబెడుతుంది, రక్షణలో ప్రయాణం చేసేటట్టు చేస్తుంది. రక్షకుడు అయినటువంటి రారాజు రాబోతున్నాడు, ఆయన్ని ఎదుర్కోవడానికి అది సిద్ధపరుస్తుంది. కేవలం డోర్లోంచి లోపలికి వచ్చి మంద చెవులు కలిగి మనము మందిరంలో కూర్చోవడం వల్ల ఉపయోగం ఉంటుందా అంటే అక్కడ ఏ ఉపయోగం ఉండదు. అటువంటి వాడు కేవలము బిడ్డ వలె ఉంటాడేమో, కుమారుడు వలె ఉంటాడేమో, ప్రియమైనటువంటి కుమారుడు కుమార్తె కాలేరు. ఆలకించుట, సమీపించి ఆలకించుట శ్రేష్టము అంటాడు ప్రసంగి 5:2. సమీపించి ఆలకించుట, బుద్ధిహీనులు అర్పించినట్లు బలులు అర్పించుట దేవునికి ఇష్టం ఉండదట. బుద్ధిహీనుడు పాడినట్టు పాడుట దేవునికి ఇష్టం ఉండదు. బుద్ధిహీనుడు ప్రవర్తించినట్టు ప్రవర్తించుట దేవునికి ఇష్టం. మరి ఏంటంటే సమీపించి, నేను మధ్యలో ఇంకొక బిట్ యాడ్ చేసుకుంటాను, సమీపించి నివసించి ఆలకించుట శ్రేష్టము అంటాడు. హల్లెలూయా. మనము సమీపించి నివసించి ఆలకిస్తున్నామా? ఆమేన్. అందరూ ఉన్నారు ఇక్కడ? హల్లెలూయా. నా మాటలు అర్థమవుతున్నాయా? నేను మొదటే చెప్పాను, నేను ఉద్యోగ ప్రసంగికుడిని కాదు. అలా లైన్లో వెళ్ళిపోతుంటా, మీరు మెలకుగుంటే తప్ప మీకు అర్థం కాదు. జోలపాడినట్టు ఉందని కళ్ళు తెరిచే నిద్రపోయి తలాంతులు గలవారు దయచేసి కళ్ళు తెరిచి చెవులు కూడా తెరిచి వింటే మీకు అర్థమవుతుంది. హల్లెలూయా. కళ్ళు తెరిచి నిద్రపోయే టాలెంట్ ఉంది ఎవరికన్నా మీలో? నాకుంది. నిద్రపోతుంటాను నేను. మీకు కూడా ఉంటుంది, మీకు తెలియదు. అది దాన్నే కోమా అంటారన్నమాట. హల్లెలూయా, స్తోత్రం. సో మంచిది. ఇక్కడ ఒక 2 విషయాలు మనం మాట్లాడుకుందాం. 2 విషయాలు. ఎట్లా నేను ప్రియమైన పిల్లవాళ్ళుగా ఉండాలంటే, ఒక బిడ్డగా ఉండాలంటే నా మైండ్ సెట్ ఎలా ఉండాలి? ఇక్కడ అంటాడు, నా కుమారుడు నా ఉపదేశమును మరువకము, నా ఆజ్ఞలను హృదయపూర్వకంగా గైకొనుము. ఎవరు చేస్తారట? ఇవి ఎవరు చేస్తారు? మీలో ఒకరు బాగా సీనియర్ చెప్పండి, బాగా సీనియర్. మళ్ళీ మా యోన అన్న దగ్గరికి వెళ్తాను. అన్న, మీరు బాప్టిజం తీసుకుని ఎన్ని సంవత్సరాలు అవుతుంది? 300 సంవత్సరాల? అర్థం కావట్లేదు. ఎన్ని సంవత్సరాలు? 2002 అంటే లెక్కేసి చెప్పండి. 23 అంటే మీరు సూపర్ సీనియర్ ఇక్కడ. మీరు సూపర్ అన్న. మీరు శామ్యుల్ గారు అన్న, మీరు జూనియర్ అయితే అదే మీరు సూపర్ సీనియర్. సో మొత్తానికి మీరు పైన ఉన్నారు, సీనియారిటీలో మీరు ఉన్నారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. సో మంచిది. ఈ సంవత్సరం ఏం లేదు మనకు, ఆల్రెడీ ఒక లైఫ్ ఇన్సూరెన్స్ తీసుకున్నా కానీ 1 year ఎక్స్పీరియన్స్ తర్వాత అది పనిచేయడం స్టార్ట్ చేసేస్తుంది కదా. సో అంతే, ఆల్రెడీ అందరం ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్సే. బట్ దేవుని సన్నిధానానికి వచ్చినప్పుడు చాలా ఇంపార్టెంట్ విషయం ఒకటి చెప్తాడు. నాకు దీర్ఘాయువు, సుఖజీవము, శాంతి, నేను బ్రతుకు దినములన్నీ నేను కలిగి ఉండాలంటే సంఘము లోపలికి వచ్చినటువంటి వానికట స్టూడెంట్ మైండ్ సెట్ కావాలి అంటాడు. చెప్పండి ఒకసారి నాతోటి. స్టూడెంట్ మైండ్ సెట్, విద్యార్థి మనస్తత్వం కావాలంటాడు.
విద్యార్థి మనస్తత్వం. ఉన్నారు ఇక్కడ పప్పి అక్క? ఉన్నారు ఇక్కడ? విద్యార్థి మనస్సు అనండి. నువ్వు లేటుగా ఎందుకున్నావు? విద్యార్థి మనస్సు. విద్యార్థి మనస్సు అంటే ఏంటో తెలుసా అండి? ఎస్, స్టూడెంట్ మైండ్ సెట్ ఉండాలి. నెంబర్ 2, సర్వెంట్ మైండ్ సెట్ కూడా ఉండాలి. దేవునికి ప్రియమైన పిల్లలుగా ఉండాలంటే ఈ 2 మైండ్ సెట్స్ చాలా ఇంపార్టెంట్ సంఘానికి. నెంబర్ 1, స్టూడెంట్ మైండ్ సెట్. చెప్పండి ఒకసారి నాతో పాటు. స్టూడెంట్ మైండ్ సెట్ కావాలి. అంటే ఎప్పటికీ నువ్వు విద్యార్థివే. నీ ముందు బోధకుడు ఉన్నాడు, బోధకుడికి బోధకుడు ఉన్నాడు పరిశుద్ధాత్ముడు. ఆయన విత్తువాడిని వినుచున్నవాడిని కూడా సరిచేయగలిగినటువంటి సామర్థ్యం కలిగిన వాడు. అందరము దేవుని ముందు విద్యార్థులమే. దేవుడు వాని పని చొప్పున వానికి ఏర్పాటు చేయబడినటువంటి స్థలములు ఒకవేళ ఒకడు నిలబడి వాక్యం చెబితే విని చెప్పగలిగేటువంటి విద్యార్థి మనసు చెబుతున్నవాడికి వింటున్నవాడికి విద్యార్థి మనస్సు ఉంటేనే అది యాక్షన్లోనికి తీసుకువెళ్ళగలుగుతుంది. ఎప్పుడైతే ఒక కుమారుడు లేదా కుమార్తె పిలుపుకు లోబడేటువంటి మనస్సును ఎప్పుడైతే కలిగి ఉంటాడో ఇమ్మీడియట్గా తండ్రి గట ప్రియమైన కుమారుడు అవుతాడంటాడు. హల్లెలూయా. తండ్రికి ప్రియమైన కుమారుడుగా ఉండాలంటే నెంబర్ 1 మైండ్ సెట్ ఏంటండి? స్టూడెంట్ మైండ్ సెట్. నెంబర్ 2 మైండ్ సెట్ సర్వెంట్ మైండ్ సెట్. సర్వెంట్ మైండ్ సెట్ అంటే తెలుగులో దాసుని మనస్తత్వం, దాసుని స్వభావం. ఫిలిప్పి పత్రికలో 2వ అధ్యాయంలో ప్రభువైన యేసుక్రీస్తు కొరకు ఏమని పరిచయం చేస్తున్నాడండి? ఆయన దాసుని స్వరూపములో మన మధ్యకు వచ్చాను అంటాడు కదా. ఆయన మహిమలో ఉండవలసిన వాడు మహిమను విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకోనలేదు, కానీ ఏం చేశాడట? దాసుని స్వరూపమును ధరించుకున్నాడు. ఆయనకు అవసరమా? కానీ ధరించుకోవడానికి ఇష్టపడ్డాడు. ఎందుకంటే ఆయన మాదిరి ఉంచిపోవడానికి వచ్చాడు ఇక్కడికి. ప్రభువైన యేసుక్రీస్తు అనేటువంటి 33.5 years సబ్జెక్ట్ ఏదైతే ఉందో అది ఒక ఎగ్జాంపుల్ లైఫ్. అదొక మాదిరి ఉంచిపోయేటువంటి కాలం. అది ఆ మాదిరి ఉంచిపోయినటువంటి కాలాన్ని అపోస్తలుడైన పౌలు అర్థం చేసుకున్నాడు. కాబట్టి కొరింథీ పత్రిక 11వ అధ్యాయంలో అంటాడు, నేను క్రీస్తుని పోలి అంతకుముందు దేని పోలి నడుచుకున్నానో నాకు అనవసరము. ఎప్పుడైతే ప్రభువైన యేసుక్రీస్తు నేను ఎదుర్కొన్నానో అక్కడి నుంచి నేను నడవలసింది నాకు మాదిరి ఉంచిపోయిన వాని యొక్క మాదిరిలో నేను నడుస్తాను అంటాడు. సో లోకము ఒకవైపు దాని యొక్క పతనం వైపు దాని పద్ధతులని డెవలప్ చేసుకుంటూ వెళ్ళిపోతుంది. అయితే సంగమా రాబోతున్నటువంటి క్రీస్తుని ఎదుర్కోవడానికి నీవు దేంట్లో డెవలప్ కావాలంటే వినే మనస్తత్వాన్ని డెవలప్ చేసుకోవాలి. దేవుని ఎదుట ఆయనకు పనివాడిగా ఉండగలిగేటువంటి, ఆయన పని చేయగలిగేటువంటి మనస్తత్వాన్ని డెవలప్ చేసుకోవాలి. అది నిన్ను ఎక్కడికి తీసుకెళ్తుందట? మంచి సాక్ష్యంలోనికి తీసుకెళ్తుంది. ఒకసారి ఇక్కడికి వద్దాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయంలో 2వ మాట చదువు, 2వ వచనము. క్రీస్తు మిమ్మును ప్రేమించి పరిమళ వాసనగా ఉండుటకు మన కొరకు తన్ను తాను దేవునికి అర్పణగాను బలిగాను అప్పగించుకొనెను. అలాగే మీరును ప్రేమ కలిగి నడుచుకొనుడి. ఏ ప్రేమ కలిగి నడుచుకోవాలండి? క్రీస్తు ప్రేమ. ఎవరిని ప్రేమించాలి ఇప్పుడు? నా కుమారుడా అని పిలుస్తున్నటువంటి ఆ స్వరాన్ని ప్రేమించాలి. ఆ స్వరాన్ని ప్రేమించాలి. ఆయన పాపిగాడు, ఆయనలో పాపం లేదు, పాపముతో ఆయనకి సంబంధం లేదు, పాపముతో ఆయనకి జోలి లేదు, పాపం అంటే అసహ్యం ఆయనకి. కానీ పాపులందరి కొరకు పాపి అని ముద్ర వేయించుకోవడానికి ఆయన బలికి ఇష్టపడ్డాడట. ఎందుకోసం అంటే అది తండ్రి ఇష్టమాయను అంటాడు. అది తండ్రికి ఇష్టమాయను. నా కుమారుడా అని పిలిచినప్పుడు అబ్బా తండ్రి అని స్పందించినటువంటి ఒక గ్రేట్ ఎగ్జాంపుల్ ప్రభువైన యేసుక్రీస్తు. నన్ను పోలి నడుచుకోండి అని పౌలు చెప్పగలుగుతున్నాడంటే దేవునికి స్తోత్రం.
ఆ తగ్గింపుని యేసులో చూశాడు. యేసు నుంచి క్రైస్తవులము అని మనం పిలువబడుతున్నప్పుడు కేవలం మతస్థులముగా మనము ఆ శబ్దానికి చెందిన వారంగా ఉంటున్నామా, లేదా క్రీస్తుని పోలి ఆ తగ్గింపు, ఆ లోబడే తత్వం, ఆ నేర్చుకునే తత్వం ప్రభు యేసు క్రీస్తు వారి కొరకు మనం ఎప్పుడు గమనించినా కానీ ఆయన ఏం చేస్తాడంటే పగలంతా పరిచర్య చేస్తాడు, రాత్రంతా ఏం చేస్తాడట, ఆయన ఏం చేస్తాడండి, నేర్చుకుంటాడు. ప్రార్థనలో ఏం చేస్తాడు తెలుసా, నేర్చుకుంటాడు. డైరెక్షన్స్ తండ్రికి ఇవ్వడు. మనమైతే ప్రార్థనలో అన్ని డైరెక్షన్స్ తండ్రికి ఇస్తూ ఉంటుంటాం. దేవునికి మీ ప్రార్థనలు ఈసారి ఒకసారి రికార్డ్ చేసుకుని మళ్ళీ మీరు వినండి. దేవునికి ఎన్ని డైరెక్షన్స్ ఇచ్చారో మొత్తం కనిపిస్తాయి. మీరు ఒక్కసారి మీ ప్రేయర్స్ ఎవరు లేనప్పుడు మీరు ప్రార్థన చేసుకోండి, రికార్డ్ ఆన్ చేసుకోండి, అయిపోయినాక బయటకు వచ్చి చెవుల్లో మళ్ళీ ఆలకిలు వినిపించకండి, చెవుల్లో పెట్టుకోండి. చెవుల్లో పెట్టుకొని దేవునికి మీరు ఎన్ని సలహాలు సూచనలు ఇచ్చారో, దేవునికి తెలియని విషయాలు మీరు ఎన్ని దేవునికి నేర్పించారో అన్నీ బయటకు వస్తూ ఉంటుంటాయి. సో దేవుని సన్నిధానంలో మనము నేర్చుకోవడం రావాలి. ప్రభువైన యేసుక్రీస్తు ఆర్డర్స్ తీసుకుంటాడు తండ్రి వద్ద నుంచి, ప్రజల మధ్య దాన్ని యాక్షన్లోనికి తీసుకువెళ్తాడు. అందుకే ఈయన నా ప్రియమైన కుమారుడు, నేను ఆయన యందు ఆనందించాను. కుమారుని ముద్దు పెట్టుకునడి, లేని ఎడల తండ్రి అయినా నాకు కోపము వస్తుంది. యేసు క్రీస్తు అను నామమునే మనము ప్రార్థన ఆరంభించి ముగించడానికి గల కారణం ఏంటంటే యేసు తండ్రికి ప్రియమైన కుమారుడు. హల్లెలూయా. అందుకోసమే పాపులమైనటువంటి మనకి డైరెక్ట్గా యాక్సెస్ ఎప్పుడూ లేదండి. కానీ ఈరోజు మనము ఆ కృపా సింహాసనం దగ్గరికి వెళ్ళగలుగుతున్నామంటే గల కారణం మధ్యలో ప్రియమైన కుమారుని యొక్క ఆయన యొక్క సిఫార్సు అంటమా, అంతేనా? భాష కరెక్టేనండి. ఆయన సిఫార్సు చేస్తున్నాడు మనల్ని, ఆయన దగ్గరికి తీసుకువెళ్తున్నాడు. అందుకోసం యోబు ప్రార్థనలో కూడా అంటాడు, నీ అగ్ని వంటి నీ మీదను గడ్డి వంటి నా మీదను చేయి వేయగలిగేటువంటి మధ్యవర్తి, దేవునికి స్తోత్రం, మధ్యవర్తి ఈయన మాట. ఆయన యోహాను సువార్త 1వ అధ్యాయం 14వ వచనం అంటాడు, ఆయన కృపా సత్య సంపూర్ణుడిగా మన మధ్య నివసించను అంటాడు. కృపా సత్య సంపూర్ణత, కృప ఉంది, సత్యము అందులో ఉంది. కృప ఉంది కదా అని సత్యాన్ని కొట్టివేసిన వాడు కాడాయన, సత్యమును కృపలో నెరవేర్చాడు. ఆ కృప అనే ద్వారం నుంచి మనల్ని సంపూర్ణతలో తీసుకెళ్తున్నాడు. సత్యంని ఎవరు ఫిల్ చేశారయ్యా సిలువలో అంటే ప్రభువైన యేసుక్రీస్తు ఫిల్ చేశాడు. సో ఆయన అగ్ని వంటి వాడు, పాపమును ఎక్కడ కూడా ఆయన యాక్సెప్ట్ చేయడు. కానీ పాపులను యాక్సెప్ట్ చేస్తున్నాడంటే గల కారణము ప్రియుడైన కుమారుడి ప్రార్థన నేడు తండ్రి కుడి పార్శ్వము నుండి నీ కొరకు నా కొరకు చేస్తున్న విజ్ఞాపన. ఇది వృధా కాకూడదు. అంటే నీ సెకండ్ బర్త్డేకి నువ్వు విలువనివ్వాలి, నీ బాప్టిజం దినానికి నువ్వు విలువనివ్వాలి. దానికి తగ్గట్టుగా నీవు అన్న చెప్పాడు, ఒకవేళ 2002 అన్న 2002లో తీసుకున్నారా బాప్టిజం? సో అక్కడి నుంచి ఆ ఏజ్ పెరుగుతుంది. బాప్టిజం అనేటువంటి ఒక ఏజ్ పెరుగుతుంది కదా, పెరగనివ్వాలి. అక్కడే ఉండిపోనివ్వకూడదు. అంటే అన్నొక్కడి కోసం కాదు, ఈవెన్ మనందరికీ వాక్యము 2 అంచెలు కలిగటం, విత్తుచున్నవానికి వినుచున్నవానికి బోధపడినట్లు బోధ చేస్తుంది అద్భుతమైన వాక్యం. సో ఇలాగ కానీ ఒకవేళ లేమనుకోండి, అపోస్తలుల కార్యము కొరింథీ పత్రిక 3వ అధ్యాయం ప్రారంభంలో పౌలు కొరింథీ సంఘానికి ఇచ్చిన స్టేట్మెంటు మనకు కూడా వర్తించేస్తుంది. ఏమంటాడు? కొరింథీ పత్రిక 3వ అధ్యాయంలో ఏమంటాడు? ఆత్మ సంబంధమైన మనుషులతో మాట్లాడినట్టు నేను మీతో మాట్లాడలేకపోతున్నాను. మీరు ఇంకనూ శరీర సహోదరులారా అంటే వీరందరూ ఎక్కడ ఉన్నారు? రోడ్డు మీద ఉన్నారా? సంఘంలో ఉంచున్నారా? ఆయన కొరింథీ సంఘంతో మాట్లాడుతున్నాడు. ఆల్రెడీ ప్రభు అయిన యేసుక్రీస్తుని అంగీకరించామనబడుతున్న వారితో మాట్లాడుతున్నాడు. రొట్టె ద్రాక్షరసంలో చేయబెడుతున్న వారితో మాట్లాడుతున్నాడు. ఉపవాస కూటాలకు అటెండ్ అయిన వారితో మాట్లాడుతున్నాడు. ధారాళంగా టైతులు ఇస్తున్న వారితో మాట్లాడుతున్నాడు. ఏమండి?
వైట్ డ్రెస్ తప్ప ఇంకా వేరే డ్రెస్లో వేయని వాళ్ళతో మాట్లాడుతున్నాడు. ఇవి ఎంత బాగానే ఉంది. కానీ ఆత్మ సంబంధమైన విషయానికి వచ్చేటప్పటికి పౌలు ఒకటి చూసి మాట్లాడుతున్నాడట, సహోదరులారా, నా ప్రియ సహోదరులారా, ఆత్మ సంబంధమైనటువంటి మనుషులతో మాట్లాడినట్టు నేను మీతో మాట్లాడలేకపోతున్నాను. మీరు ఇంకను శరీర సంబంధులే అనియు, ఏమండి, శరీర సంబంధులైన మనుష్యులే అనియు, క్రీస్తునందు ఇంకా మీరు ఎదగని పసిబిడ్డలే అనియు మీతో మాట్లాడవలసి వచ్చింది. అది నా అభిష్టం కాదు, కానీ సిచ్యువేషన్ అలా డిమాండ్ చేస్తుంది. అప్పటిలో మీకు బలము చాలకపోయి, అప్పటిలో మీకు ఎప్పుడండి అన్న, మిమ్మల్ని టార్గెట్ చేస్తున్నాను అనుకోకండి. డేట్ ఒకరి దగ్గర తీసుకున్నాను నేను. 2002లో మీకు బలం చాలకపోయినందున పాలతోనే మీకు అప్పుడు పాలు మిమ్మును పెంచి చిన్న పిల్లలకి బలమైన ఆహారం పెడితే తట్టుకోగలరా? అందుకే అంటున్నాడు పౌలు, అంటున్నాడు ఉగ్గినితో పాలు ఎవరికి పోస్తారట? చిన్న పిల్లలకు పోస్తారు. చిన్న పాల పీక పెట్టి డబ్బా పెట్టి తల్లి రొమ్మును ఆంచుకుని, చిన్న పిల్లలది ఇది. అప్పట్లో మీకు బలం చాలలేదు కాబట్టి మిమ్మల్ని పాలతోటే పెంచాను. అన్నముతో మిమ్మల్ని అన్నము పెడితే మీరు చచ్చిపోతారు, అప్పుడు అరాయించుకోలేరు. సాలిడ్ ఫుడ్ పెడితే మీకు కష్టం. అందుకే మీకు చాలా మెత్తటి ఆహారం, లేదంటే పల్చటి ఆహారం, ద్రవ పదార్థం అంటే ఘన పదార్థాలు మీకు తట్టుకోలేరు అప్పుడు. కానీ మీరింకను శరీర సంబంధులేని ఉండుట వలన ఇప్పుడును మీరు బలహీనులై ఉన్నారు కారా? ఈ స్టేట్మెంట్ వచ్చేస్తుంది మనకి. మందిరములో నీ నీ సంవత్సర అనుభవాలు సరిపోవు. నీవే మందిరముగా మారే అనుభవాలకి నీకు నాకు రావాలంటాడు. ఈ మందిర అనుభవం నీకు సరిపోదు. నువ్వు మందిరముగా మారే అనుభవం కొరకు దేవుడు ఎదురు చూస్తున్నాడు. మీ దేహము దేవుని ఆలయమని మీరు ఎరుగరా? దేవుని ఆత్మ మీలో నివసించుచున్నాడని మీరు ఎరుగరా? ఎవడైనాను దేవుని ఆలయమును పాడు చేసిన ఎడల వాణిని దేవుడు పాడు చేస్తాడు. దేవుడు పాడు చేయాలంటే వచ్చి ఆయన ఏం పాడు చేయాల్సిన పనిలే, కంచె పీకేస్తాడు చాలు, అంతే. దుష్టుడు వచ్చి అటాక్ చేసేస్తాడు. దొడ్డిలో ఉన్న గొర్రె ఎంత క్షేమంగా ఉంటుందో, దొడ్డి లేని గొర్రె అంత అపాయంలో ఉన్నట్టు. సంఘములో ఉన్నటువంటి మనము ఎంత క్షేమంగా ఉంటామో, సంఘములో ఉండి మనము బయట వారిగా ఉంటే అంతే ప్రమాదం. చెప్పాలంటే చాలా విషయాలు ఉంటాయి, పుడుతూనే ఉంటాయి. దీనికి చాలు. ప్రియమైన పిల్లలుగా ఉంటే దేవునికి ఇష్టం, సాక్ష్యము కలిగి ఉంటే దేవునికి ఇష్టం, సంఘానికి ప్రోత్సాహకరంగా ఉంటే దేవునికి ఇష్టం. ఇవన్నీ చేయాలంటే మొదట మన కుటుంబంలో మనము ఒక మంచి సాక్ష్యాన్ని మనము కలిగి ఉండాలి. కుటుంబము దగ్గర నుంచి ఏదైనా మనము సాధించగలుగుతాం. కుటుంబంలో ఫెయిల్ అయ్యి బయట మనము ఎంత చేసినా వేస్ట్. సో ఈ ప్లేస్లో నిలబడి ఈ మాట చెప్పడానికి గల కారణం ఏంటంటే, ఈ ప్లేస్లో నేర్చుకున్న అంశం ఇది నేను. సో కాబట్టి నాకు అన్నిచ్చిన ఈ సమయానికి ఈ విషయాలు చెప్పాలని ప్రేరేపించబడ్డా. నాకు ఇచ్చిన ఈ సమయాన్ని బట్టి ప్రభుకు వందనాలు, ఓపికగా మీ అందరికి కూడా వందనాలు, అన్నకు ప్రత్యేకమైన వందనాలు. థ్యాంక్ యూ. వాక్యమును బట్టి అందరూ లేచి నిలబడి వాక్యానికి మనం విలువిచ్చి మనం ప్రార్థన చేసుకుందాం. ప్రియులైన పిల్లల వలె మనం ఉండుటకు, పరిమళ సువాసనగా మనం ఉండుటకు, సాక్షులుగా మనం ఉండుటకు, ఒక స్టూడెంట్ మైండ్ సెట్ కలిగి మనం ఉండడానికి, ఒక సర్వెంట్ మైండ్ సెట్ కలిగి మనం ఉండడానికి, దేవునికి ఇష్టలుగా మనం ఉండడానికి, లోకానికి భిన్నముగా ఉండడానికి, మన వయస్సు మన శరీరము పెరుగుతున్నట్టే మన ఆత్మ కూడా అభివృద్ధి అవుతూ దేవుని సంఘంలో మనం ఉండడానికి ఈ రాత్రి దేవుడు మనల్ని ప్రోత్సహించాడని, ముఖ్యంగా ఈ మాటలు చెప్పడానికి
దేవుడు నన్ను నిలబెట్టి నన్ను మరొకసారి ప్రోత్సహించడం నేను విశ్వసిస్తున్నాను. అందరం కూడా ప్రార్థన చేద్దాం. పరిశుద్ధ దేవ, కృప కలిగిన తండ్రి, గ్రేస్ గాస్పల్ పరిచర్యలను దీవిస్తూ అనేక అనుభవాలు గుండా నేటికి ఈ స్థాయిలో మీరు ఉంచారు. సరిపోదని మీరు తలస్తే ఇంకా ఎత్తుకు తీసుకెళ్ళగలిగే సామర్థ్యం కలిగిన దేవుడు నాయన. అన్నను బట్టి, అక్కను బట్టి, బిడ్డలను బట్టి వందనాలు, బన్నును బట్టి వందనాలు, అలాగే ప్రియ సంఘాన్ని బట్టి వందనాలు. ఆసక్తిగా విన్న యవనస్తులు, పెద్దలు, చిన్నలు, అక్కలు, చెల్లెలు, తమ్ముళ్ళు అందరిని బట్టి, అన్నలను బట్టి వందనాలు. ఎన్నికలేని నాకు ఇచ్చిన ఇట్టి భాగ్యాన్ని బట్టి వందనాలు. అయ్యా, మేము దేవుని పోలి దేవుని బిడ్డలుగా మేము ఉండాలంటే ఎలా అనేటువంటి కొన్ని విషయాలను మేము మాట్లాడుకున్నాం. మేము గొప్పవారం కాదు, మాకు ఈ జ్ఞానం ఇచ్చారు. అయితే ఆ జ్ఞానము మాకు ఒక ఆచరణగా మారాలి అనే పిలుపును కూడా ఇస్తున్నారు. సంఘమంతటికి పిలుపునిస్తున్నారు. లోకము తన పోకడలో చెలరేగిపోతూ ఉంటే, చీకటి మయమైపోతూ ఉంటే, చీకటిలో ఒక దివిటిగా సంఘాన్ని మీరు నిలబెట్టబోతున్నారు. రాబోతున్నటువంటి మీ రాకడకు పరిశుద్ధమైన, కలంకము లేని, ఇష్టమైన వధువుగా సంఘాన్ని నిలబెట్టబోతున్నారు. దాన్ని బట్టి వందనాలు. చాలా విషయాలు మేము నేర్చుకోవాలి. అవును నాయన, అనుభవాలు ఎన్నో నేర్పిస్తాయి. అక్షరం చంపుద్ది కానీ ఆత్మ జీవింపజేస్తుంది. నీ ఆత్మ చేత మేమందరము చక్కగా నడుచుటకు ఎల్లప్పుడూ నీ ఆత్మ అభిషేకము మా అందరిపైన ఉంచండి. ఈ పరిచర్యలు జరిగిస్తున్న అన్నను అక్కడ దీవించి, కుటుంబాన్ని దీవించి, ఇంకా ఈ ప్రాంతంలో ఉన్న చీకటంతా తరిమి కొట్టగలిగేంత వెలుగుతోటి ఈ మందిరాన్ని నింపండి. అనేకులు ఈ వెలుగు వైపు ఆకర్షితులై రాజులని యొద్దకి త్వరపడి వచ్చేదరన్న మాటను బట్టి వందనాలు. నిన్ను విడిచిన నీ జనులు నిన్ను వెతుక్కుంటూ వచ్చేదరన్న మాటను బట్టి వందనాలు. ఈ మందిరము నీ చిత్తానుసారమైన ప్రజలతో, వెలుగుతో నింపబడును గాక. అటు కృపచేత ఆశీర్వదించి దీవించి మహిమను పొందుకొనమని యేసు సర్వశక్తి కలిగిన నామమున ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.